హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ కీర్తి ఛానల్. నేను ఇప్పుడు మీకు ఆమ్లెట్తో ఇగురు పులుసు చూపిస్తానండి. సో దానికోసం ముందుగా మనం ఒక 2 ఎగ్స్ని ఆమ్లెట్ కింద వేసుకోవాలి. ఆ తర్వాత కళాయిలో తగినంత ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు జీలకర్ర వేసి వేపుకున్న తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసుకోవాలి. అవి వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు వేసుకున్న తర్వాత టమాటాలు వేసుకోవాలి. తర్వాత పసుపు ఉప్పు వేసుకోవాలి. ఇవి కొంచెం బాగా దగ్గరికి మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం వేసుకోవాలండి. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న వాటర్ ఏదంటే చింతపండు రసం. అది బాగా మనం దగ్గరికి అయ్యేటట్టు మరగనివ్వాలి. ఈలోపు మనం ముందుగా వేసుకున్న ఆమ్లెట్ని పిజ్జాకి మనం ఎలా అయితే కట్ చేస్తామో అలా ఒక 4 పీసెస్ కింద కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ కట్ చేసుకున్న పీసెస్ని ఒక్కొక్క దాన్ని ఇప్పుడు మరుగుతున్న ఆ పులుసులోకి మనం వేసుకోవాలండి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా చేయాలి. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ పులుసు మొత్తం ఈ ముక్కలకి బాగా పట్టి చూడడానికి మాత్రం ఆమ్లెట్ పీసెస్ లైక్ జున్ను ముక్కలా మనకు కనిపిస్తుంది కదా, ఇది రసం పడడం వల్ల ఇంకా టేస్ట్ వస్తుందండి. సో ఇది చపాతీలోకి కానీ లైక్ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది కాంబినేషను. సో చూస్తే మీకు అర్థమవుతుంది. సో లాస్ట్లో మనకి కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే సో కోడిగుడ్డు అట్టు ఇగురు పులుసు రెడీ అండి. సో మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.